అందరికీ నమస్కారం. మీ శ్రీనివాసు, శ్రీను ఛానల్ తెలుగు. మీ ముందు కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలనే అభిప్రాయంతో ఇవాళ ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వంలో ఇప్పుడు మెగా డిఎస్సి అని ఒక 5 సంతకాలు పెట్టడం జరిగింది. దాంట్లో ఒక మెగా డిఎస్సి అనేది పెట్టడం జరిగింది. దాని మీద సంతకం పెట్టడం జరిగింది. యాక్చువల్గా మెగా డిఎస్సిలో 36,000 పోస్టులు ఉన్నప్పుడు ఇక్కడ జగన్ ప్రభుత్వం 6,000 పోస్టులకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేది ప్రాసెస్లో ఉంది. ఇంక 25,000 వరకు ఉన్నాయి. దాన్ని 16,000 చేసి దాన్ని మెగా డిఎస్సి అని ప్రసారం చేసుకుంటున్నారు. ఓకే, ఏదో మొత్తం మీద కొంతైనా కథలకి ఇచ్చారని కాబట్టి ఎఫిషియేట్ చేయాలి. ఓకే, కానీ దాన్ని మెగా డిఎస్సి అని పిలవటం కరెక్ట్ కాదు. ఇక రెండో విషయానికి వస్తే, ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, ఈయన ఇచ్చినటువంటి సూపర్ 6లు అటు అమలుపరచడానికి వచ్చే వనరులు మరి ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మీ ముందు ఉంచాలనేటువంటి ఒక నిర్ణయం వచ్చి ఆ విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. రాష్ట్రం వార్షిక బడ్జెట్ 2,000 కోట్ల రూపాయలు అయితే, ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలు అయితేనేమి, దానికి కట్టవలసిన వడ్డీలు అయితే ఏదైనానేమి 1,20,000 కోట్లు ఆల్రెడీ ఉంది. దీంతోపాటు మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి విధానం ప్రకారం మహిళలకు ఇచ్చేటువంటి పథకాల్లో ఒక 24,000 కోట్లు, అలాగే మళ్ళీ అవ్వాతాతలకు ఆయన పెంచాలనుకుంటున్నారు, దాన్ని బట్టి ఒక 24,000 కోట్లు, సంవత్సరానికి ఉద్యోగస్తులకు వార్షికంగా వారికి ఇవ్వాల్సిన జీతాలు అయితేనేమి 60,000 కోట్లు. ఇవన్నీ చూసుకున్నప్పటికీ 2,200 కోట్ల రూపాయలు ఆల్రెడీ అవుతుంది మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినట్టు. దీంతోపాటు ఇంకా పోలవరం ప్రాజెక్టు, రోడ్లు, ఇంకా ఈయన చెప్పినటువంటి సూపర్ 6లో అన్నీ అమలు చేయాలంటే ఇక ఒక 150,000 కోట్లు కూడా రావాల్సి ఉంది. పోనీ ఏది లేదన్నా ఈయన కేంద్రంలో ఉన్న చేత ఒక 100,000 కోట్ల రూపాయలు తెచ్చినప్పటికీ కూడా ఇంకా 50,000 కోట్ల రూపాయలు మైనస్లో కనపడుతూ ఉంది. మరి ఈయన ఏ విధంగా గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తారనేటువంటి మనం పరిశీలించవలసినటువంటి విషయం. ఇది ఇప్పుడే గవర్నమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఎంతవరకు తీసుకెళ్తారో, చేసిన వాగ్దానాన్ని అమలుపరుస్తారో లేదా అనేటువంటిది మనం వాచ్ చేయవలసిందే. అప్పుడే మనం విమర్శన చేయడం కూడా కరెక్ట్ కాదని నేను భావిస్తూ ఉన్నాను. ఇక కాకపోతే వీరు ప్రసారం చేసినటువంటి తప్పుడు ప్రసారంలో ఒక ముఖ్యమైన విషయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ యాక్ట్ మీద వారు చేసినటువంటి తప్పుడు ప్రసారం అంతా కాదు. దానివల్లే సుమారు ఒక 8% ఓట్లు కూడా మైనస్ అయిందని నేను నమ్ముతూ ఉన్నాను. జగన్ ఓడిపోవడంలో కారణంలో ఈ ల్యాండ్ టైటిలింగ్, తప్పుడు ప్రసారం, మద్యం, ఇసుక పాలసీ 3 అనేది బాగా ప్రాధాన్యత వహించింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ అంటే అసలు ఏంటంటే, గతంలో ఎవరైనప్పటికీ కూడా వారి యొక్క భూమి వారికి హక్కు కలిగి ఉంటాం అనేటువంటి టైటిల్ ఇచ్చి దాన్ని బ్రిటిష్ గవర్నమెంట్లో చేసినటువంటి ల్యాండ్ సర్వేలకు తప్ప తర్వాత ఎటువంటి షరతులు చేయకపోతే ఒక హక్కుదారుడి భూమిని గుర్తించి దాన్ని జియో మ్యాప్ చేసి దానికి టైటిల్ పెట్టి ఆ అసామికి అప్పచెప్పాలనేటువంటి నిర్ణయమే గవర్నమెంట్ యాక్టు. ఇది 2021లో శ్రీ మోడీ గారు నీతి ఆయోగ్ యొక్క సూచనలనుసారం ఒక చట్టం చేశారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదించి పంపించడం కోసం చేయడం జరిగింది. అది కూడా కొంతమంది బలవంతంగా ఎవరు భూమి ఆక్రమించుకుని ఇది నాదంటే ఆ యజమాని వెళ్ళి నాదని చెప్పుకునేటువంటి ఆధారాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కొంతమంది ఎస్సీ ఎస్టీ భూములు కానీ, బీసీలు కానీ కొన్ని భూములు ఇలా ఆక్రమించుకున్నాయి. అవి వాళ్ళకి ఒక హక్కును కలిగించాలనేటువంటి ఒక విధానమే తప్ప ఎవరో భూములు లాక్కుని అందరు భూములు లాక్కుంటున్నారనేటువంటి ఒక దొంగ ప్రసారం చేయడం జరిగింది. ఇది కూడా ఎంతవరకు చేశారంటే, ఆ తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లని వెన్నుకుని, వాలంటీర్లలోనే కొంతమందిని వెన్నుకుని, వాళ్ళు వైసీపీకి బలమైనటువంటి సపోర్ట్దారులు ఉన్నటువంటి రెడ్డి సోదరుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో
ఈ జగన్ మళ్ళీ వస్తే ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి మీ యొక్క భూములన్నీ లాక్కొని మాకు ఇవ్వదలుచుకున్నాడు అనేటువంటి ఒక ప్రసారం చేయడంతో పూర్తి సపోర్ట్ ఉన్నటువంటి రెడ్డి సోదరులు మా భూములు మాకు పోతున్నాయని భయంతో ఈ తెలుగుదేశానికి వేయటం జరిగింది. కానీ ఇది ఎంత తప్పుడు ప్రసారమో ముందు ముందే తెలుస్తుంది. ఎవరి యొక్క భూములు లాక్కోవడానికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కాదు. దీన్ని కేవలం ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళ హక్కులను బలవంతంగా చూసుకునేటందుకు జియో మ్యాపింగ్లో కానీ డిజిటల్లో కానీ వారి యొక్క హక్కులు వారి భూమి యొక్క హద్దులు, సరిహద్దులు, కొలతలన్నీ తెలియజేయడం కోసమే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇచ్చారు. అయితే తప్పుడు ప్రసారం చేసి జనాల్ని అమర్చారు. అయితే ముందు ప్రజలు తెలుసుకుంటారు కాబట్టి ఇది ఒక విషయం. ఇక నిన్న జరిగినటువంటి పార్టీ విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను 14 నెలలు ఆల్రెడీ పాదయాత్ర చేస్తున్నాను, ప్రతి విషయం మీద నేను పోరాడే ఇంకా సత్తా ఉంది, పోరాడతానన్నారు. వెరీ గుడ్. ఇక ముందు జరగబోయే విషయంలో అప్రజాస్వామిక విధానాలు ఏవైనా తెలుగుదేశం పార్టీ అవలంబిస్తే, వారు చేసినటువంటి వాగ్దానాలు ఏవైనా విశ్రమిస్తే దాని మీద పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేసి ప్రజలను కనువిప్పి కలిగించి ఏ మాయ మాటలకైతే లోనై మళ్ళీ తెలుగుదేశానికి అధికారం ఇచ్చారో ఆ ప్రజలే తిరగబడే రోజు తీసుకొచ్చేటందుకు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పనిచేస్తారని తెలియజేసుకుంటూ ఈ చిన్న విన్నపాన్ని మేము ముందు ఉంచడం జరిగింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని మరింత వీడియోలు చేయడానికి ప్రోత్సహించండి.